సంగారెడ్డి జిల్లా బర్డిపూర్ దత్తగిరి ఆశ్రమంలో శనీశ్వర జయంతి వేడుకలో తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజు నరసింహ పాల్గొన్నారు. ఆశ్రమం ఆవరణంలోని శనీశ్వర ఆలయాన్ని సందర్శించుకుని మంత్రి తైలాభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వజ్ర కవచముల యంత్ర యజ్ఞం పూర్ణాహతిలో పాల్గొన్నారు. శనీశ్వర దర్శనంతో సమస్యలు దూరమై మానసిక ప్రశాంతత లభిస్తుందన్నారు మంత్రి. మన విశ్వాసాలు, మన సంప్రదాయాలు, మన పవిత్ర గ్రంథాలు ఏం చెప్తాయంటే గ్రహాల ప్రభావం ఖచ్చితంగా మానవ జీవితం మీద ఉంటుంది. అందులో ప్రధానంగా క్రమశిక్షణ నేర్పించేది, క్రమశిక్షణ ఒక గాడిలో పడేసేది జీవితాన్ని. ఆ శనేశ్వరిని యొక్క జయంతి ఈరోజు అప్పగారు ఎప్పుడు ఆహ్వానించినట్టు ఈసారి ఆహ్వానించారు. ఒక భక్తునిగా ఈరోజు వచ్చి తైలాభిషేకంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు హోమంలో పాల్గొన్నాము. తైలాభిషేకంలో పాల్గొన్నాము. అభిషేకానంతరం స్వామివారి అనుగ్రహం ఆశీస్సులు పొంది బయలుదేరుతున్నాం. ఈ రోజున శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమం నందు శనేశ్వర జయంతి సందర్భంగా 1008 కిలో నువ్వుల నూనెతోటి 1008 కలశములతోటి ఘటాభిషేక కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైంది. 5 గంటలకు స్వామీజీ గారికి అభిషేకం చేసేసి ఆ తర్వాత మన్ను హోమము, శని మంత్ర జపము మరియు నవగ్రహ జపము సహాయత ఇక్కడ శనేశ్వరుని యొక్క యజ్ఞం నిర్వహించడం పడింది. అదే రీతిగా ఇంతవరకు మనం ఇక్కడ చేస్తున్నటువంటి శనేశ్వరునికి ఏదైతే అభిషేకం ఉందో, ఘటాభిషేకం ఉందో, ఆ ఘటాభిషేక కార్యక్రమానికి మన ముఖ్య అతిథులుగా దామోదర్ రాజనరసింహ గారు మంత్రులు రావడం జరిగింది. అదే ఉదయం గాలి అనిల్ కుమార్ గారు రావడం జరిగింది, ఆర్డీఓ రావడం జరిగింది, అంటే డిఎస్పీ వాళ్ళు కూడాను ముఖ్య అతిథులుగా రావడం జరిగింది. ఇంతవరకు అభిషేకము ముగించి ఇప్పుడే అభిషేకం నడుస్తుంది. మరియు అదే రీతిగా అన్నదాన కార్యక్రమం మరియు దత్తగిరి మహారాజ్ ఆశ్రమంలో శనేశ్వర విగ్రహ ప్రతిష్టాపన చేసి ఇంచుమించుగా ఒక 4 సంవత్సరాలు అవుతుంది. ప్రతిసారి కూడాను శని జయంతి, మరి శని త్రయోదశి, శని అమావాస అనేటటువంటి ఏదైతే ముఖ్యమైనటువంటి తిథుల కార్యక్రమాలు ఉంటాయో మన విశ్వాసాలు, మన సంప్రదాయాలు